వీళ్ళేంటి నా వెనకాల పడ్డారు? ఎటు వెళ్ళాడు? ఎటు వెళ్ళుంటాడు? ఇటువైపు రాలేదు కదా. ఏమైంది బామ్మ, మీకేం కావాలి? ఈ రోడ్డుని కాస్త దాటించండి అబ్బాయిలో, మీకు పుణ్యం ఉంటది. భయ్యా, మామిడికాయలు ఇవ్వండి. 200 రూపాయలు. ఏంటి 200? ఈ జాంకాయలెంత? కిలో 100 రూపాయలు. సరే అయితే గాని నాకు జాంకాయలే ఇవ్వండి. మామిడికాయలా ఉండాలి, మంచి రుచిగానే ఉండాలి. ఇవిగో ఇవి తీసుకొని 100 రూపాయలు ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి? ఈ కాయలు ఇచ్చినందుకు 100 రూపాయలు. మేము మామిడికాయలకు బదులుగా దీన్ని తీసుకుంటున్నాం. ఎనీ డౌట్? అయితే మామిడికాయలకి డబ్బులు ఇవ్వు. నీకు అసలు బుద్ధి ఉందా? మామిడికాయలు తిరిగి ఇచ్చేసాం కదా. ఆ? ఆ. పపెట్ ఇక చాలు, ఆపు. ఇదిగోండి, తీసుకోండి 100 రూపాయలు. పపెట్, ఎందుకు అందరినీ ఇబ్బంది పెడుతున్నావు? అరే, నేను జోక్ చేశాను. ఎనీ డౌట్? అరే, నా కొట్లో నగలు వాడు దోచుకుపోతున్నాడు. వాడిని పట్టుకోండి, పట్టుకోండి వాడిని. పట్టుకోండి, 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 పట్టుకోండి. దారి వదలండి, దారి వదలండి. ఎవరు? పట్టుకోండి, పట్టుకోండి. అరే దొంగ, అదిగో పట్టుకోండి. వెళ్ళండి, త్వరగా పట్టుకోండి. ఐడియా. అరే బన్నీ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను. పట్టుకోండి చూద్దాం. అరే, నువ్వేం చేస్తున్నావు? దయచేసి నన్ను వదిలిపెట్టు. నన్ను దయచేసి వదిలేయండి. నిన్ను మేము ఎలా వదులుతాం? ఇప్పుడు నన్ను పట్టుకొని చూద్దాం. తను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. వదలొద్దు వాణ్ణి. వీళ్ళేంటి నా వెనకాల పడ్డారు? ఎటు వెళ్ళాడు? ఎటు వెళ్ళుంటాడు? ఇటువైపు రాలేదు కదా.
ఏమైంది బామ్మ మీకేం కావాలి? ఈ రోడ్డుని కాస్త దాటించండి అబ్బాయిలు, మీకు పుణ్యం ఉంటది. అసలు వాడు ఎలా మాయమయ్యాడు? నన్ను పట్టుకోవడం సాధ్యమే కాదు, అసాధ్యం కూడా. మీరు పట్టుకోలేరు కదా, మళ్ళీ కలుసుకుందాం. ప్రశాంతంగా నిద్రపోవాలంటే నిద్ర మాత్రం వేసుకోండి. కాకపోతే మీరు ఈ ఊళ్ళో ఉండడం వల్ల నిద్ర మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు వద్దని చెప్తున్నాను అంటే ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. బెహరూపయ్య దొంగతనం చేసేస్తాడు. 100 రూపాయల గురించి విన్నాను, 50 రూపాయల గురించి విన్నాను, ఇంకా 20 రూపాయల గురించి విన్నాను, 500 గురించి విన్నాను. కానీ ఇంతకీ 1000 రూపాయి అంటే ఎవరు? ఇతను వేసే వేషాలు ఏ ఒక్కరూ కనిపెట్టలేరు. మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసి మీ కళ్ళలో కారం కొట్టి దొంగిలించుకుపోతారు. అమ్మో, మనం బతికిపోయాం. మన కళ్ళల్లో ఇంకా తను కారం కొట్టలేదు. ఒరే బుద్ధిలేనాడా, అతను ఉదాహరణకు చెప్పాడు. ఎనీ డౌట్స్? ఎస్ కాట్కర్ స్పీకింగ్. ఏంటి ఉదయంగా ఇచ్చాను. మీ ఏజెంటే కదా బ్యాలెన్స్ చెక్ ఇవ్వమన్నారు. ఏమైంది మేడం? ఆ దుర్మార్గుడు నన్ను మోసం చేసి 1,00,000 రూపాయలు బ్యాలెన్స్ చెక్ కొట్టేశాడు. ఒక్కోసారి ఏజెంట్ లా కనిపిస్తాడు, ఒక్కోసారి బిల్లర్ లా కనిపిస్తాడు. కమిషనర్ గారు వేషం వేసి ఇన్స్పెక్టర్ పాండా నుంచి 15,000 కొట్టేశాడు. ఈ భయంకరమైన గజ దొంగని పట్టుకొని కటకటాలకు తోస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అంతవరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మా ఛానల్ ని తిలకిస్తూ ఉండండి. తర్వాత సర్కస్ లో కోతులు చేసే విన్యాసాన్ని తిలకించండి. నా డబ్బు దోచుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? డోంట్ వరీ మేడం, వాడిని పట్టుకొని మీ డబ్బుని తిరిగి తీసుకొస్తాం. కాస్త ధర్మం ఉంటే చెయ్యండి బాబయ్య, ఆకలిగా ఉంది. మీలో ఎవరైనా ఫ్రెంచ్ కట్టి పెట్టుకుని ఉన్న దొంగని చూసారా లేదా? లేదు సార్, ఏమైంది? వాడు బ్యాంకును లూటు చేసి పారిపోయాడు. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను, ఇంకా జిమ్ సామాన్ ఏమీ రాలేదేంటని. అరే బాబు, నిన్నే కానీ నీకు 1,00,000 అడ్వాన్స్ ఇచ్చాను. సార్, మీరు 1,00,000 అడ్వాన్స్ ఇస్తేనే ఇక్కడ ఎంట్రీ చేయగలం. నా దగ్గర రసీదు ఉంది, కావాలంటే చూడు. సార్, ఇది చందా రసీదు. తోతారాం, నువ్వు 1,00,000 చందా ఇచ్చావా? లేదబ్బాయ్. తనేవో అవునని చెప్తున్నాడు. అవునబ్బాయ్, అదే చందా ఇచ్చాను కదా, లేదని చెప్తున్నాడు. నా దగ్గర 1,00,000 డబ్బు కొట్టేసి నీకు పుణ్యం వస్తుందిలే వెళ్ళు అంటున్నాడు. ఆ? ఆ. పట్టుకోండి పట్టుకోండి, నా 10,00,000 రూపాయలు సూట్ కేసు కొట్టేశాడు. పట్టుకోండి వాడిని పట్టుకోండి, పట్టుకోండి. అతనే బెహరూపియా. రండి త్వరగా వెళ్ళి పట్టుకుందాం. వాడు మాల్లోకి వెళ్ళాడు అనుకుంటా. ఎటు వెళ్ళాడు? ఎక్కడ కనపడటం లేదు. ఇదిగో అబ్బాయి, అదిగో అక్కడ ఉన్నాడు. అదిగో అటు వెళ్తున్నాడు. ఏంటి? సారీ సార్, మిమ్మల్ని ఆడపిల్ల అనుకున్నాం. నన్ను చూస్తుంటే ఆడపిల్లలా ఉన్నానా? డోంట్ డిస్టర్బ్ ఎనీబడి లైక్ దిస్. మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. అరే త్వరగా అతన్ని పట్టుకోండి. మనం వెతుకుతున్న దొంగ అదిగో అతనే, పట్టుకోండి. నన్ను పట్టుకుంటారా? మీకు సినిమా చూపిస్తా.
అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఇంకొంచెం పైకెళ్ళి చూడండి. అబ్బాయిలు వాడు ట్రైన్కి వెళ్ళిపోతున్నాడు. ₹1 ఉంటే ఎయ్యండి బాబయ్య. రూపాయి అతనే పట్టుకోండి. గడ్డం నిజమైందే, ఇతను బేరుపియా కాదు. సారీ బాబు. బన్నీ నువ్వు కూడా హనీలాగా టెంగర పనులు చేస్తున్నావేంటి? దారి వదలండి అయ్యా, మీకు పుణ్యం ఉంటది. అతనే బేరుపియా, పట్టుకోండి. చూడబ్బాయ్, నీకు వేషాలు మాత్రం అంటే బాగా ఇష్టం అనుకుంటాను. నేను నీకు ఇప్పుడు వేసే వేషం చూసి అసలు నువ్వెవరో నువ్వే గుర్తుపట్టలేవు అనుకో. నన్ను కొట్టకండి. మీరు కొట్టింది చాలు గాని కొట్టిన దెబ్బలకి నాకు దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ కలుసుకుందాం. ఇదిగో నువ్వు ఆ డైలాగ్ చెప్పడం వల్లే పట్టుకున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు భలే వేషాలు మారుస్తావు, కానీ ఆ డైలాగ్ చెప్పడం మాత్రం మానుకోలేకపోతున్నావు. నిన్ను మేము ఇప్పుడు జైలుకి తీసుకెళ్తాం. నువ్వు ఎంతో మంది డబ్బుని దోచుకున్నావు, వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చాయి. ఎనీ డౌట్?